మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. కరీంనగర్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వాహనంపై బీజేపీ శ్రేణులు దాడి చేశారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కారు అద్దాలు ధ్వంసం చేశారు. బండి సంజయ్పై కౌశిక్ వ్యాఖ్యలపై బీజేపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. మరింత సమాచారాన్ని అందిస్తారు మా ప్రతినిధి రమణ. అసలు ఏం జరిగింది? ఈ విధ్వంసానికి కారణం ఏంటి? అనుషి, అంటే సిఎంజే జ్యువెలరీ ఘటన అనేది తీవ్ర కలకలం రేపుతుంది. దానికి సంబంధించి ఈ రాజకీయ రంగు పురుముకోవడంతో నేతల మాటలు ప్రత్యారోపణలతో మొత్తంగా ఒక యుద్ధ వాతావరణము, అదేవిధంగా వాతావరణం వేడికి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ క్రమంలోనే పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించిన వెహికల్ పైన బీజేపీ కార్పొరేటర్ ప్రవీణ్ రావు నేతృత్వంలో బీజేపీ కార్యకర్తలంతా వచ్చి మొత్తంగా వాహనాన్ని ధ్వంసం చేశారు, అద్దాలు పగలగొట్టారు. ఈ రోజు కౌశిక్ రెడ్డి ఒక అరగంట క్రితమే ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆ క్రమంలో మొత్తంగా బండి సంజయ్ పైన ఆయన చూపారబట్టారు. బండి సంజయ్ రేవంత్ తోని కుమ్మక్కయ్యారు. ఆయన ప్రభుత్వం పైన, రేవంత్ పైన, పోలీసుల పైన వ్యాఖ్యలు చేయాల్సి ఉంటే కేటీఆర్ పైన ఇష్టానుసారం మాట్లాడడం, అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తప్పుపట్టారు. అంతకుముందు కేటీఆర్ వచ్చినప్పుడు బండి సంజయ్కి సంబంధించిన కొన్ని వ్యాఖ్యలు చేయడంతో మొత్తంగా ఆ తర్వాత సంజయ్ కూడా కేటీఆర్ పైన కొంత అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఒక కారణంతో మొత్తంగా బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా తయారైంది. ఈ నేపథ్యంలో మొత్తంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద కౌశిక్ రెడ్డి లోపల కూర్చున్న క్రమంలోనే ఆయన వాహనం పైన మొత్తంగా ధ్వంసం చేసి అద్దాలు పగల కుట్టడంతో మొత్తంగా ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో పోలీసులు, బీజేపీ కార్యకర్తలు, అదేవిధంగా కార్పొరేటర్ ప్రవీణ్ రావును అరెస్ట్ చేసి తరలించారు. మొత్తంగా ఒక ఉద్రిక్తమైన వాతావరణం, అదేవిధంగా సిఎంజే జ్యువెలరీ ఘటన తర్వాత రోజు రోజుకు అంటే పెరుగుతున్న ఒత్తిడి నేపథ్యంలో పొలిటికల్ మాటల మంటలు మాత్రం మనకు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ దాడి జరిగిందని చెప్పుకోవచ్చు. అనుశ్రీ, ఈ దాడి జరుగుతున్నప్పుడు కౌశిక్ రెడ్డి ఎక్కడున్నారు? ముఖ్యంగా ఈ దాడిలో బీజేపీకి సంబంధించి ఎవరెవరు పార్టిసిపేట్ చేశారంటే ఏం చెప్తారు? అనుశ్రీ, లోపలే అంటే మొత్తంగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఒక 15 నిమిషాల క్రితమే ప్రెస్ మీట్ ముగిసింది. ప్రెస్ మీట్ ముగిసి అంతా మీడియా అంతా బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఒక్కసారి బీజేపీ కార్యకర్తలు కూడా మరొక ప్రెస్ మీట్ నిర్వహిస్తారు డిప్యూటీ మేయర్ సునీల్ రావు నేతృత్వంలో. ఈ క్రమంలోనే వాళ్ళంతా కూడా ఒక చోట గ్యాదర్ అయి ఉండడం వల్ల ఇదే సమయంలో కౌశిక్ రెడ్డి సంజయ్ పైన కామెంట్ చేయడంతో మొత్తంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వాళ్ళంతా కూడా ఇటు వచ్చేసి మొత్తంగా కౌశిక్ రెడ్డి వాహనం పైన ధ్వంసానికి పాల్పడ్డారు, దాడి చేశారు. ఈ క్రమంలో మొత్తంగా వారిని అరెస్ట్ చేశారు. లోపలే కౌశిక్ రెడ్డి ఉన్నారు. మొత్తంగా బయట ఒక ఉద్రిక్త వాతావరణం మనకు కనిపిస్తుంది. మరొక వైపు వచ్చిన వాళ్ళు కార్పొరేటర్ ప్రవీణ్ రావుతో పాటుగా కీలక నేతలు, నగరానికి సంబంధించిన ముఖ్య నేతలు ఉన్నారు. ముఖ్యంగా బండి సంజయ్ పైన అనుచిత కామెంట్స్ చేయడం ఏంటి, ప్రభుత్వానికి సంబంధించి, పోలీసులకు సంబంధించిన వ్యవహారాలను ఆయన పైన ఎట్లా చేస్తారని చెప్పేసి కూడా వాళ్ళు అడుగుతున్న పరిస్థితి నేపథ్యంలో మొత్తంగా మనకు ఒక ఉద్రిక్త వాతావరణం అయితే కనిపిస్తుంది. అనుశ్రీ, రమణ, అసలు ఈ దాడికి దారి తీసినటువంటి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలేంటి? దానికి కౌంటర్ గా కౌశిక్ రెడ్డి అన్న మాటలేంటి? అంటే ముఖ్యంగా మనం చూసాము పిఎంజే జ్యువెలరీ ఘటన తర్వాత ఇది ఒక డార్క్ హాట్ స్పాట్ గా మారిపోయింది. ఇక్కడికి రాజకీయ నేతలంతా నిత్యం రావడము, ఏదో ఒక కామెంట్ చేయడం, ముఖ్యంగా ప్రభుత్వ వైఫల్యాన్ని తప్పుబట్టే క్రమంలో బండి సంజయ్ ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నారు, రేవంత్ రెడ్డితో కుమ్మకాయ అని చెప్పేసి కేటీఆర్ కూడా మాట్లాడారు. ఈ నేపథ్యంలో మొత్తంగా ఇదంతా కూడా మాటల మంటలు పుట్టడానికి ప్రధాన కారణం అని చెప్పి చెప్పుకోవచ్చు. ఆ తర్వాత బండి సంజయ్ కొంత కేటీఆర్ పై చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఈ క్రమంలో మొత్తంగా ఒక యుద్ధ వాతావరణం మనం చూస్తున్నాము. 2 రోజుల నుంచి కూడా మంటలు చెలరేగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ రోజు కూడా కౌశిక్ రెడ్డి వాటిని ఉటంకిస్తూ మరొక వైపు బండి సంజయ్ పైన కొంత కౌంటర్ అటాక్ గా మాట్లాడడంతో ఈ మొత్తంగా ఈ యుద్ధ వాతావరణానికి, అదేవిధంగా ఈ కారు అద్దాలు ధ్వంసం చేయడానికి ప్రధాన కారణం చెప్పి చెప్పుకోవచ్చు. మొత్తంగా పోలీసులు అయితే దీనిపైన ఇప్పటికే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి తరలించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అనుష్ఠ, అసలు ఎంతమంది బీజేపీ కార్యకర్తలు ఈ దాడిలో పాల్గొన్నారు? ముఖ్య నేతలు ఎవరైనా కనిపించారా? ప్రస్తుతం పోలీసులు ఏం చెప్తున్నారు ఈ దాడికి సంబంధించి?
ముఖ్య నేతలు అంటే ముఖ్యంగా ఇది కార్పొరేటర్ ప్రవీణ్ రావుకు సంబంధించి ఆయనే మొత్తం గ్యాదర్ చేశారు. ముఖ్యంగా డిప్యూటీ మేయర్ సునీల్ రావుకు సంబంధించి ఒక ప్రెస్ మీట్ ఉన్న కార్యక్రమంలో వీళ్ళంతా కూడా ఒక చోట గ్యాదర్ అయ్యే నేపథ్యంలో ఇదే సమయంలో పాడి కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించడము, ఆయన బండి సంజయ్ పైన కామెంట్స్ చేయడంతో మొత్తంగా ఇది ఒక ఉద్రిక్తమైన వాతావరణానికి దారితీసింది. ప్రవీణ్ రావుతో పాటు ఇంకా కొంతమంది కీలక నేతలు అయితే ఉన్నారు. ముఖ్యంగా బండి సంజయ్కి సంబంధించిన అనుచర వర్గం అంతా కూడా ఉంది. ఈ క్రమంలో పోలీసులు అయితే దీన్ని అదుపులోకి తీసుకొచ్చారు. మొత్తం వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి పంపించారు. కానీ ఇది ఖచ్చితంగా పోలీస్ చేసి అదేవిధంగా బండి సంజయ్ కలిసి చేపిస్తామని చెప్పేసి కౌశిక్ రెడ్డి ఆరోపిస్తున్న పరిస్థితి కూడా మనకు ఇప్పుడు కనిపిస్తుంది. అనుశ్రీ, అయితే ఈ పార్టీ కార్యాలయం ముట్టడి కానీ దాడి కానీ దీనికి సంబంధించి ముందస్తు సమాచారం పోలీసులకు లేదంటారా? ఎందుకంటే అక్కడ పోలీసుల సంఖ్య చాలా తక్కువగా కనిపిస్తోంది కదా. అంటే ఖచ్చితంగా ఇప్పుడు ప్రతిపక్షాలు ప్రెస్ మీట్స్ కానీ ఏది జరిగినా కూడా స్పెషల్ బ్రాంచ్ కావచ్చు, ఇంటెలిజెన్స్ వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. ఈ క్రమంలో వాళ్ళకు ఒక స్పష్టమైన సమాచారం ఉన్న నేపథ్యంలోనే ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు అక్కడే ఉన్నారు. వాళ్ళకున్న సమాచారం మేరకు బీజేపీ కార్యకర్తలు అదే విధంగా అక్కడికి రావడము, కారు అద్దాల ధ్వంసానికి పాల్పడడంతో ఒక ఉద్రిక్తమైన వాతావరణం నెలకొంది. మొత్తంగా పోలీసులు అంటే వీళ్ళందరినీ కూడా అదుపు చేసి వీళ్ళందరినీ అరెస్ట్ చేసే క్రమంలో మొత్తంగా అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి తరలించిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. కానీ మొత్తంగా ఇది ఒక పెద్ద వివాదానికి అదే ఉద్రిక్తతకు దారితీసే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికైతే వాళ్ళందరినీ పంపించేశారు. కానీ ఇది ఖచ్చితంగా బండి సంజయ్ చేయించాడు, దీని వెనుక సిపి ఉన్నారని చెప్పేసి కూడా కౌశిక్ రెడ్డి ఆరోపిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అనుశ్రీ, రైట్, ఈ దాడి అనంతరం ఈ కారు ధ్వంసం చేసిన అనంతరం కౌశిక్ రెడ్డి ఏమైనా మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేశారా? అంటే దాడి పూర్తిగా బండి సంజయ్ చేయించారన్న ఆరోపణలు వినిపిస్తూ ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా అంటే ఇప్పుడు ఆయన మీడియాతో మాట్లాడుతున్నారు. మీడియాతోనే ఇది ఖచ్చితంగా బండి సంజయ్ అదేవిధంగా సిపి కలిసి చేయించారు. ఇది నేను వాళ్ళ పైన ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో వాళ్ళు మొత్తంగా ఈ భద్రతా నిఘా వైఫల్యం పైన దృష్టి పెట్టాల్సిన నేపథ్యంలో నా పైన దాడి చేస్తే ఏమొస్తుందని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా మీరు ఎంత అంటే మేము కూడా అంతా అనేందుకు సిద్ధంగా ఉన్నాము, చూసుకున్నాం అన్నట్టుగానే మొత్తంగా మాటలు మాట్లాడుతుండడంతో ఇక్కడ ఏం జరుగుతుందో అనే ఒక ఉత్కంఠ వాతావరణం, ఉద్రిక్తమైన వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది. అనుశ్రీ, రైట్, వీళ్ళందరినీ అదుపులోకి తీసుకున్నారని చెప్తున్నారు కదా, వీళ్ళని ఎక్కడికి తరలించారు? ప్రస్తుతం ఆ కార్యాలయం దగ్గర ఉన్న పరిస్థితి ఏంటి? మొత్తమైన కార్యాలయం వద్ద ముందు పోలీసులంతా భారీగా మోహరించారు. లోపలికి ఎవరిని రాకుండా అడ్డుకుంటారు. ముఖ్యంగా ఇప్పటికీ వీళ్ళందరూ కూడా తరలించారు. 2 టౌన్ పోలీస్ స్టేషన్ కొంతమంది తరలించారు, లేదా 3 టౌన్ పోలీస్ స్టేషన్ కొంతమంది తరలించినట్టుగా తెలుస్తుంది. దాదాపు 50 మంది బీజేపీ కార్యకర్తలు ఉన్న నేపథ్యంలో వీళ్ళందరినీ కూడా తరలించి మొత్తంగా ఇక్కడ ఉద్రిక్తమైన పరిస్థితి లేకుండా కొంత అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. లోపల మాత్రం కౌశిక్ రెడ్డి ఉన్నారు. లోపల కౌశిక్ రెడ్డి ఖచ్చితంగా మీడియాతో మాత్రం మాట్లాడుతున్న క్రమంలో ఇది బండి సంజయ్ సిపి కలిసి చేయించారు అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్, సిపి మీద అలాగే బండి సంజయ్ మీద కూడా తీవ్ర ఆరోపణ ఇది కార్యాలయం పైన దాడి కానివ్వండి, తన పైన వ్యక్తిగత దాడికి దిగే ప్రయత్నం చేశారనడం కానివ్వండి, మరి వారు ఏమైనా మీడియాను అడ్రస్ చేయడానికి అవకాశం ఉందంటారా? అంటే ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడు వాస్తవంగా ఈ రోజు బండి సంజయ్ ప్రెస్ మీట్ లో చాలా కీలకమైన అంశాలు మాట్లాడారు. ఏదైతే జ్యువెలరీ షాప్ ఘటన తర్వాత 3 రోజులు ఆ ఘటన మరొక ముందే 3 రోజులకి అలగనూరు చౌరస్తాలో ఒక ప్రముఖ న్యాయవాది పైన ఒక నోయిడాకి సంబంధించి యూపీకి సంబంధించి కొంతమంది దుండగుల బృందం వచ్చి ఆయన పైన అటాక్ కు ప్రయత్నం చేశారు ఆయుధాలతో అని చెప్పారు. ఈ క్రమంలో ఆయన వెళ్లి పోలీసులను కలిస్తే పోలీసులు ఆయుధాలతోని అటాక్ చేశారు అని చెప్పి ఒక ఫిర్యాదు ఇస్తే ఆ ఫిర్యాదు తీసుకోము, జనరల్ గా ఫిర్యాదు ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు బలవంతం చేసిన నేపథ్యంలో ఆయన రిట్ పిటిషన్ కూడా హైకోర్టులో వేశారనే విషయాన్ని కూడా ఆయన చెప్పారు. మొత్తంగా లా అండ్ ఆర్డర్ అనేది కర్ణాటకలో పూర్తిగా విఫలమవుతుందని చెప్పేసి కౌశిక్ రెడ్డి మాట్లాడిన నేపథ్యంతో పాటుగా మరొక వైపు బండి సంజయ్ పైన కూడా ఆయన చేసిన కామెంట్లు కేటీఆర్ అనడం పైన ఇంకొకసారి కేటీఆర్ అంటే మాత్రం తస్మాత్ జాగ్రత్త అని చెప్పేసి హెచ్చరికలు జారీ చేయడంతో మొత్తంగా ఈ వివాదం చోటు చేసుకుని ఈ ఉద్రిక్తతకు కారణమైందని చెప్పుకోవచ్చు. అనుశ్రీ, రమణ, మీరు ఒక్కసారి హోల్డ్లో ఉండండి. కార్యాలయం దగ్గర జరిగిన దాడికి సంబంధించిన విజువల్స్ ఒకసారి చూద్దాం.
ఈ దాడికి కారణంగా చెప్తున్న కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు ఏంటి, ఆయన ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. రాయి గీతా భవన్ చౌరస్తాలో చెప్పు, నువ్వు టేక్ టైం మా కేటీఆర్ గారిని నేను తీసుకొని వస్తా. ఇలా ఏ సబ్జెక్ట్ మీద మాట్లాడదామో చెప్పు. ఇలా ఉట్టిగా మమ్మమ్మ తెత్తే పెబ్బెబ్బే కాదు. బండి సంజయ్ గారు, నీకు దమ్ముంటే సబ్జెక్టు మీద చర్చ పెడదాం దా. ఇరిగేషన్ మీద చర్చ పెడతావా? కేటీఆర్ గారితో దా వస్తాడు మా కేటీఆర్ గారు. సివిల్ సప్లై మీద చర్చ పెడతావా? దా వస్తాడు. నీ హోమ్ డిపార్ట్మెంట్ మీద చర్చ పెడతావా? దా వస్తారు. ఐటీ ఇండస్ట్రీస్ మీద పెడతావా? వస్తాడు దా. కరీంనగర్ పట్టణంలో ఇలా కేటీఆర్ గారు ఎంత, కమలాకర్ గారు ఎంత అభివృద్ధి చేసిండా దాని మీద చర్చ పెడదామా? దా వస్తాం, చూద్దాం దా. ఇవన్నిటి మీద చర్చ పెట్టండి. మీరు సబ్జెక్టు మాట్లాడండి తప్పితే మీరు సబ్జెక్టు మాట్లాడకుండా మెమ్మెమ్మే తెత్తే పెబ్బెబ్బే అంటే కలవదు బండి సంజయ్ గారు. మీరు నోటికి వచ్చినట్టు కేటీఆర్ గారి మీద మాట్లాడితే మేము కూడా నోటికి వచ్చినట్టు కంటే మాట్లాడగలుగుతాం, నీకంటే ఎక్కువ మాట్లాడగలుగుతాం. నోటికి వచ్చినట్టు నీకంటే ఎక్కువ మాకు కూడా మాటలు వస్తాయి. ఇలా కేసీఆర్ గారిని పట్టుకొని ఒక కేసీఆర్ కొడుకు అయితే ఏం మాటలు అవి? నువ్వు మీ తల్లిదండ్రులకి అని మేము అన్నికి రాదా? మేము అనము, మాకు అనాల్సిన అవసరం మాకు లేదు, మాకు సంస్కారం ఉంది కాబట్టి. ఇలా మేము కూడా అనొచ్చు కదా బండి సంజయ్ గారు. ఇలా తంబాకు తినుకుంటూ దాంట్లో డ్రగ్స్ మిక్స్ చేసుకొని తంబాకు తింటేనే మీకు ఎంటికలని ఊసిపోయిన సైడ్ ఎఫెక్ట్ కి గుండు అందుకే అయినరని నేను కూడా అనుకుంటున్నాను. మరి మీకు కూడా రాయి గీతా భవన్ చౌరస్తాలో చెప్పు, నువ్వు టేక్ టైం మా కేటీఆర్ గారిని నేను తీసుకొని వస్తా. ఇలా ఏ సబ్జెక్ట్ మీద మాట్లాడదామో చెప్పు. ఇలా ఉట్టిగా మమ్మమ్మ తెత్తే పెబ్బెబ్బే కాదు. బండి సంజయ్ గారు, నీకు దమ్ముంటే సబ్జెక్టు మీద చర్చ పెడదాం దా. ఇరిగేషన్ మీద చర్చ పెడతావా? కేటీఆర్ గారితో దా వస్తాడు మా కేటీఆర్ గారు. సివిల్ సప్లై మీద చర్చ పెడతావా? దా వస్తాడు. నీ హోమ్ డిపార్ట్మెంట్ మీద చర్చ పెడతావా? దా వస్తారు. ఐటీ ఇండస్ట్రీస్ మీద పెడతావా? వస్తాడు దా. కరీంనగర్ పట్టణంలో ఇలా కేటీఆర్ గారు ఎంత, కమలాకర్ గారు ఎంత అభివృద్ధి చేసిండా దాని మీద చర్చ పెడదామా? దా వస్తాం, చూద్దాం దా. ఇవన్నిటి మీద చర్చ పెట్టండి. మీరు సబ్జెక్టు మాట్లాడండి తప్పితే మీరు సబ్జెక్టు మాట్లాడకుండా మెమ్మెమ్మే తెత్తే పెబ్బెబ్బే అంటే కలవదు బండి సంజయ్ గారు. మీరు నోటికి వచ్చినట్టు కేటీఆర్ గారి మీద మాట్లాడితే మేము కూడా నోటికి వచ్చినట్టు కంటే మాట్లాడగలుగుతాం, నీకంటే ఎక్కువ మాట్లాడగలుగుతాం. నోటికి వచ్చినట్టు నీకంటే ఎక్కువ మాకు కూడా మాటలు వస్తాయి. ఇలా కేసీఆర్ గారిని పట్టుకొని ఒక కేసీఆర్ కొడుకు అయితే ఏం మాటలు అవి? నువ్వు మీ తల్లిదండ్రులకి అని మేము అన్నికి రాదా? మేము అనము, మాకు అనాల్సిన అవసరం మాకు లేదు, మాకు సంస్కారం ఉంది కాబట్టి. ఇలా మేము కూడా అనొచ్చు కదా బండి సంజయ్ గారు. ఇలా తంబాకు తినుకుంటూ దాంట్లో డ్రగ్స్ మిక్స్ చేసుకొని తంబాకు తింటేనే మీకు ఎంటికలని ఊసిపోయిన సైడ్ ఎఫెక్ట్ కి గుండు అందుకే అయినరని నేను కూడా అనుకుంటున్నాను. మరి మీకు కూడా డ్రగ్స్ టెస్ట్ చేయాలి. కరీంనగర్లో ఉద్రిక్త పరిస్థితికి సంబంధించినటువంటి విజువల్స్ ఆన్ స్క్రీన్ చూస్తూ ఉన్నాం. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వాహనంపై బీజేపీ శ్రేణులు దాడి చేశారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కారు అద్దాలను వాళ్లు ధ్వంసం చేసిన పరిస్థితి. బండి సంజయ్పై కౌశిక్ వ్యాఖ్యలపై బీజేపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దాంట్లో భాగంగానే ఈ దాడికి పాల్పడ్డారు. పోలీసులు వీరిని అదుపులోకి తీసుకొని తరలించారు. ప్రస్తుతం అదుపులో ఉన్నట్లుగా తెలుస్తోంది అక్కడి పరిస్థితి.
కంప్లీట్ డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ రమణ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. రమణ, చూసాం అనవసరమైన వ్యాఖ్యలు వద్దు, సబ్జెక్ట్ వైజ్గా డిస్కస్ చేద్దామని కౌశిక్ రెడ్డి మాట్లాడటం, దాంట్లో కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు జోడించటం ఈ దాడికి కారణంగా కనిపిస్తోంది. ఈ బీజేపీ శ్రేణులు ఈ వ్యాఖ్యల పట్ల చాలా సీరియస్గా రియాక్ట్ అవటం మనకు కనిపిస్తోంది. ఫర్దర్ స్టెప్ ఏంటి? పోలీసులు ఏం చెప్తున్నారు? బీజేపీకి సంబంధించి కావచ్చు వాళ్ళంతా కూడా ఆగ్రహానికి గురయ్యే విధంగా కొంత కౌశిక్ రెడ్డి మాట్లాడారు. మనం చూసాము, ఇంకా విన్నాము. ఆయన ఎమ్మెల్యే బెబ్బెబ్బే అని చెప్పేసి బండి సంజయ్ ఏదైతే చెప్పడంతో పాటుగా తంబాకులో డ్రగ్స్ కలుపుకొని నువ్వు తినడం వల్లే నీకు బట్టతలైందని చెప్పేసి ఆయన మాట్లాడిన అభ్యంతరకర వ్యాఖ్యలతోనే మొత్తంగా బీజేపీ శ్రేణులు ఆగ్రహానికి గురయ్యాయని చెప్పి చెప్పుకోవచ్చు. మొన్న కేటీఆర్ వచ్చినప్పుడు మాట్లాడినప్పుడు బండి సంజయ్ రేవంత్ తోని కలిశారు, రేవంత్ తోని గుమ్మక్కయ్యారని చెప్పి చెప్పారు. కొన్ని భూములకు సంబంధించి ఇద్దరికి సంబంధాలు అని చెప్పేసి ఆయన ఆరోపణలు ఇచ్చారు. అదే క్రమంలో దానిపైన మనం బండి సంజయ్ తో మాట్లాడారు. బండి సంజయ్ కొంత కేసీఆర్ కే పూర్తి అని చెప్పేసి కొంత పరిశ్రమ వ్యాఖ్యలు చేయడంతో మొత్తంగా ఈ వివాదం చోటు చేసుకుని దీంతో కౌశిక్ రెడ్డి బండి సంజయ్ పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ రోజు ప్రెస్ మీట్ లో మాట్లాడడంతో మొత్తంగా మా బండి సంజయ్ కి సంబంధించిన అభిమానులు కావచ్చు, అనుచరగణం కావచ్చు, మొత్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం గంగుల కమలాకి సంబంధించిన క్యాంపు కార్యాలయం ప్రెస్ మీట్ అయిన తర్వాత దాదాపు సుమారు అరగంట, ఒక 15-20 నిమిషాల తర్వాత వాళ్ళంతా మూకుమ్మడిగా వచ్చి దాడికి పాల్పడ్డారు. దీంతో మొత్తంగా ఆ కారు అద్దాలు ధ్వంసమైనాయి. లోపల కౌశిక్ రెడ్డి కూడా ఖచ్చితంగా ఇది బండి సంజయ్ సిపి కలిసి చేయించారని చెప్పేసి ఆరోపిస్తున్న నేపథ్యంలో ఒక ఉద్రిక్తమైన వాతావరణం అయితే మనం చూస్తున్నాము. మరొక వైపు చూస్తే కనుక వాళ్ళందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేసి ఇప్పటికే పోలీస్ స్టేషన్ సాధించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే దీనిపై నెక్స్ట్ కౌశిక్ రెడ్డి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉండే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా అంటే ఇప్పుడు దీనిపైన ఇది బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా మారిన నేపథ్యంలో ఖచ్చితంగా మళ్ళీ బండి సంజయ్ ని కూడా మనం చూసాము. సిరిసిల్లలో ఆయన పర్యటిస్తున్నారు. సిరిసిల్లలో పర్యటించే క్రమంలో కేటీఆర్ పైన చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో అక్కడ కూడా బీఆర్ఎస్ శ్రేణులు బండి సంజయ్ ని అడ్డుకునే ప్రయత్నం చేశాయి. అక్కడ పోలీసులు బీఆర్ఎస్ శ్రేణులు అరెస్ట్ చేశారు. మొత్తంగా అంటే పీజేఎన్ జ్యువెలరీ ఘటన తర్వాత ఇది పూర్తిగా రాజకీయ రంగు పూనుకొని పార్టీల మధ్యలో ఒక గొడవ మారిపోయిందని చెప్పి చెప్పుకోవచ్చు. దాన్ని అదే విధంగా చూడాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. నేపథ్యంలో ఒకవైపు పోలీసులు వర్సెస్ దొంగలు అన్నట్టుగా పరిస్థితి మనకు కనిపిస్తుంటే, మరొక వైపు ఇటు రాజకీయ నాయకులు ఒకళ్ళ పైన ఒకళ్ళు విమర్శలు, ప్రతి విమర్శలు, ఆరోపణలతో మొత్తంగా పరిస్థితి అయితే చాలా అదుపు తప్పిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో మనం చూస్తున్నాము. మొత్తంగా ఇప్పుడు కౌశిక్ రెడ్డికి సంబంధించి కౌశిక్ రెడ్డి లోపల ఉన్నారు. కౌశిక్ రెడ్డి ఇది ఖచ్చితంగా టీఆర్ఎస్ పని బీజేపీ ముఖ్యంగా కేంద్ర మంత్రి అదేవిధంగా సీపీ చేయించిన పని అని చెప్పేసి ఆరోపిస్తున్న నేపథ్యంలో మొత్తంగా బీఆర్ఎస్ కార్యకర్తలు మళ్ళీ దీన్ని ప్రతిఘటించే అవకాశం ఉంది. ఒక తీవ్రమైన ఉద్రిక్తతకు దారితీసే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. రమణ, శాంతి భద్రతలకి కేరఫ్ అయిన పోలీస్ శాఖపై కూడా పరోక్షంగా ఆయన విమర్శలు చేయడం చూస్తున్నాం. సిపి కేంద్రంగానే ఈ తరహా దాడులు జరుగుతున్నాయని కౌశిక్ రెడ్డి ఆరోపణని, దీనిపై పోలీస్ వ్యవస్థ స్పందించడానికి అవకాశం ఉందా? అంటే ఖచ్చితంగా ఇప్పటికే దాదాపుగా పోలీసులకు సంబంధించి పోలీసులు తీవ్రంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో మొత్తంగా ఇదే అంటే పీటీఎం జ్యువెలర్ లో జరిగిన ఘటన పైన చాలా సీరియస్ గా ఉన్నారు. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఒక సీరియస్ ఇష్యూగా మారిపోయింది. ఈ నేపథ్యంలో మొత్తంగా ఒకవైపు పోలీసులు తమ దర్యాప్తులో భాగంగా బీహార్కు 12 బృందాలను పంపించారు. ఈ నేపథ్యంలో ఇటు రాజకీయ నాయకులు ఒకళ్ళపైన ఒకళ్ళు విమర్శించారు. మరొక వైపు ఇటు పోలీస్ శాఖ పైన కూడా ఇది లా అండ్ ఆర్డర్ సంబంధించిన నిఘా వైఫల్యం అని చెప్పడంతో మొత్తంగా ఉద్రిక్త వాతావరణం నెలకొని మరి పోలీసులు ఏ విధంగా స్పందిస్తారని చూడాల్సింది. అనుశ్రీ. రైట్, థ్యాంక్ యూ రమణ, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్పుట్స్.